Hello everyone, I am Dr. Himanshu Prasad. I am consultant spine surgeon in Kim Sunshine Hospital, Begumpet. ఇవాళ మనం చాలా ముఖ్యంగా స్పైన్ సర్జరీ గురించి డిస్కస్ చేద్దాం. స్పైన్ సర్జరీ ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మెనీ రిస్క్, సో మెనీ కాంప్లికేషన్స్. ఈ సర్జరీకి ప్రొసీడ్ అవ్వాలా వద్దా, నెక్స్ట్ ఏం ఆప్షన్స్ ఉందా లేదా, ఇవన్నీ మనం ఈ పాయింట్లో మనం డిస్కస్ చేద్దాం. అంటే స్పైన్ సర్జరీలో ఎన్ని రకాలు ఉన్నాయి? దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. Yes. అంటే టైప్ ఆఫ్ Yes. Spine, it's as such is a whole చాలా holistic treatment అవసరం ఉంటుంది. Spine does not need only surgery. అలాగే spine cannot be treated only with medicines. So what I am trying to tell you is spine as an organ, spine as a system, it needs there a variety of treatment spine లో. Now based on ఇప్పుడు మీ పెథాలజీ ఏంటి స్పైన్లో, బేస్డ్ ఆన్ వాట్ స్టేజ్ ఆఫ్ డిజీజ్ మీరు వచ్చారు డాక్టర్ దగ్గర, బేస్డ్ ఆన్ దాట్ మనం డిసిజన్ తీసుకుంటాం. సో చాలామంది పేషెంట్స్, ఐ వుడ్ సే 90-95% ఆఫ్ ద డిస్క్ ప్రాబ్లమ్ పేషెంట్స్ మనం ట్యాబ్లెట్స్ అండ్ ఎక్సర్సైజ్తో మనం క్లియర్ చేసుకోవచ్చు. లేదు అవసరం ఉంటే ఒక్కొక్కసారి మనం ఇంజెక్షన్ ఆర్ రూట్ బ్లాక్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చి పెయిన్ రిలీఫ్ ఇవ్వగలుగుతాం. కొంతమందికి వెన్ దే స్టార్ట్ హ్యావింగ్ డిస్క్ ప్రాబ్లమ్స్ విచ్ ఇస్ విత్ రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్, అప్పుడు మనం సర్జరీ గురించి ప్లాన్ చేయాలి. సర్జరీ ఎందుకంటే సర్జరీ చెప్తేనే చాలామందికి ఇట్ గోస్ ఇన్ నెగటివ్ ఫ్యాషన్. కానీ ఒక్కొక్కసారి మనం వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఈ నర్వ్ వీక్నెస్ ఇస్ బెనిఫిట్ ఆర్ మన భయం ఇంపార్టెంట్ ఉంది. సో జనరలీ వెన్ వీ ఆఫర్ సర్జరీ ప్రైమరీలీ ఇస్ ఫర్ 2 reasons. పెయిన్, అన్కంట్రోల్డ్ పెయిన్ ఉంది, మనం అన్నీ ట్రై చేసాం, మెడిసిన్స్ ట్రై చేసాం, ఫిజియోథెరపీ ట్రై చేసాం, కైరో ప్రాక్టీషనర్స్ అండ్ ఆయుర్వేద, ఎవ్రీథింగ్ వీ హెవ్ ట్రైడ్, నథింగ్ వర్క్డ్ అవుట్. స్టిల్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్. ఇన్ దోస్ కేసెస్ సర్జరీ ఈజ్ అ గుడ్ ఆప్షన్. సెకండ్ థింగ్, కొంతమందికి బికాస్ ఆఫ్ ద కంప్రెషన్ ఆన్ ద నర్వ్స్ దే స్టార్ట్ డెవలపింగ్ వీక్నెస్, అంటే కాల్ వీక్నెస్ రావడం, యూరిన్ మోషన్ కంట్రోల్ లేదు, యూరిన్ మోషన్ కరెక్ట్గా రావట్లేదు. ఇట్లాంటి కేసెస్కి వీ హ్యావ్ టు థింక్ అబౌట్ సర్జరీ. సర్జరీని ప్రాక్టికలీ ఏం చేస్తున్నామంటే ద కంప్రెషన్ ఆన్ ద నర్వ్స్, ఎందుకు నర్వ్స్ వీక్ అవుతుంది, యూ హ్యావ్ టు టేక్ అవే ద కాజ్ ఆఫ్ దాట్, నెంబర్ 1. నెంబర్ 2, కొంతమందికి ఇన్స్టెబిలిటీ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు స్టెబిలైజ్ ద స్పైన్. దిస్ ఇస్ సెకండ్ టైప్ ఆఫ్ సర్జరీ. థర్డ్ టైప్ ఆఫ్ సర్జరీ, సపోజ్ మీ బోన్లోనే ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, ఫ్రాక్చర్ ఉందా, so you'll have to stabilize that part of the spine. So in short, when we offer surgery to clear all these 4-5 points, and we offer surgery only when there is no other option. For example, if there is a cancer developing in the bone, నేను సర్జరీ చేసి ఆ క్యాన్సర్ని క్యూర్ చేయాలి. ఆర్ ఇఫ్ there is a fracture in the spine, I have to cure that fracture with the surgery. కొన్ని కేసెస్, యాజ్ ఐ సెడ్, నర్వ్ వీక్నెస్ రిస్క్ ఉంటుంది. యూ కెనాట్ రిస్క్ యువర్ నర్వ్స్ జస్ట్ బికాస్ ఆఫ్ నాకు భయం ఉంది, పక్క వాళ్ళు ఎవరు చెప్పారు, స్పైన్ సర్జరీ తర్వాత కాలు పడిపోతుంది, ఆ భయంతో మనం ఇది కరెక్ట్ ట్రీట్మెంట్ అవాయిడ్ చేయాలి, అట్లా కాదు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. యూ షుడ్ టేక్ అన్ సెకండ్ ఒపీనియన్. ఇఫ్ యూ థింక్ ఇది సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్, గో హెడ్. ఎందుకంటే ఇప్పుడు స్పైన్ సర్జరీస్ చాలా సేఫ్ అయినాయి. There are so many surgeons out there who get trained well. So many gadgets have come which gives you good outcome. So if you ask me, now ippudu mana spine department lo there's whole spectrum of treatment, right from medicines, right from injections, physiotherapy to high end surgeries. అంటే సార్, మీరు చెప్పినట్టుగా సర్జరీ చేసేటప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ చూసి కాలు పడిపోవటమో లేకపోతే ఏదో ఒక రకంగా దాంట్లో క్రిటికల్గా మారిపోవడం రిస్క్ అని చెప్తూ ఉంటారు. సో మీరు చెప్తే నార్మల్గా ఉంటుంది ఇప్పుడు, అంటే అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఏం జరుగుతుంది. సో ఇంకొకసారి చెప్తారు, దాని గురించి వివరిస్తారు మాకు. బేసికలీ రిస్క్ ఇస్, చాలామంది అంటారు రిస్క్ ఉంది, బట్ ఐ వుడ్ సే దట్ ఈస్ ట్రూ, రిస్క్ ఈస్ దేర్. కానీ ఓవరాల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ కొంచెం ఇట్స్ గెటింగ్ బెటర్. ఎందుకంటే చాలామంది సర్జన్స్ ఆర్ గెటింగ్ ట్రైన్డ్. ఇప్పుడు గ్యాడ్జెట్స్ వచ్చినాయి విచ్ గివ్స్ యూ వెరీ సేఫ్ స్పైన్ సర్జరీస్. There are so many patients also understand and do proper rehabilitations. So overall చెప్పాలి ఏంటంటే spine surgery is not more risky anymore. You can still lead a healthy life.
They're still sports person who gets spine surgery done and they've gone back to their sports. So all in all, if the surgery is indicated, there is a good chance with a good surgeon, with good techniques, with good gadgets, you will get a good outcome. సార్ ఇప్పుడున్న అంటే స్పెషల్‌గా జరిగేది ఏంది సార్? ఇప్పుడు రోబోటిక్ అని చాలా ఆపరేషన్స్ Yes, చేస్తున్నాయి. సో yes. ఇప్పుడున్న స్పెషల్ ఏముంది సార్? Yes. So over the period of time, spine surgeries లో చాలా evolutions అయినాయి. Right from the techniques, right from the training of the doctors to the gadgets. Now, a very important and simple example I'll give you is earlier days లో bone cut చేయాలంటే we used to use burr. Those burrs used to have a high risk of damaging the neural tissues if it is slipped out from the position. But nowadays, instruments and gadgets like bone scalpels have come, where the risk to the neural tissues, risk to the spinal cord is very less. It cuts the bone precisely, planned cut, without damaging any soft tissue or neural structures. Alage, there are so many other gadgets like navigations, there are robots in the hospitals which help you in deciding and planning your cuts, planning the screw placements. It is as precise as any other technologies. So when your precision is good, your surgery is much more confident. Your surgeon is much more confident that post-operatively patient will be good. So that has increased our level of giving the good outcomes to the patient. That has increased counseling as a surgeon to the patient, that the patient will be all right and walk from the same day of the surgeries. ఇంకొకటి లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే దే సో మెనీ రీహాబిలిటేషన్స్లో కూడా టెక్నాలజీస్ వచ్చినాయి. దేర్ ఆర్ సో మెనీ న్యూరలాజికల్ డెఫిసిట్ పేషెంట్స్ కెన్ యూస్ దోస్ గ్యాజెట్స్ టు సపోర్ట్ అండ్ వాక్. సో ఆల్ ఇన్ ఆల్, ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ అన్ ఇంప్రూవింగ్ ఫేజ్. సేఫ్టీ ఆఫ్ సర్జరీ, స్పైన్ సర్జరీస్ are at par with any other international countries, and one should not get scared of spine surgery. అంటే సార్ ఇప్పుడు ఈ సర్జరీస్ వల్ల చాలా మంది చేతులు భయపడుతూ ఉంటారు. మెడిసిన్స్ కి తగ్గిపోదా అని అడుగుతూ ఉంటారు చాలా మంది పేషెంట్. సో ఒకవేళ సర్జరీ చేయించుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇందులో క్యాన్సర్ అని చెప్పారు, ఇంకా ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? As any pathology, we have to clearly understand patient అర్థం ఏం చేసుకోవాలంటే, ఇది మెడిసిన్స్తో క్యూర్ అయ్యేది కేసు ఉందా, లేదు సర్జరీతో క్యూర్ అయ్యేది కేసు ఉందా. సో ఇన్ సింపుల్ టర్మ్స్ నేను డివైడ్ చేయాలంటే దెర్ ఆర్ 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ స్పైన్. ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం అంటే 100% సర్జరీ చేస్తేనే బెటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రెడింగ్ క్యాన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ దెర్ ఇస్ అ కంప్రెషన్ ద నర్వ్. 7 type ఆఫ్ సర్జరీస్ పేషెంట్స్ ఎట్లా అంటే వాళ్ళకి సర్జరీస్ అవసరం లేదు. సో చెప్పాలంటే ఫ్రెష్ డిస్క్ ప్రాబ్లమ్స్, లేదు జస్ట్ మస్క్యులర్ బ్యాక్ పెయిన్, ఇట్లాంటి కేసెస్కి సర్జరీస్ అవసరం లేదు. బట్ దేర్ ఆర్ గుడ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, దే ఆర్ 50-50 టైప్స్. 50-50 అంటే మీరు మెడిసిన్స్ ట్రై చేసి చూడొచ్చు. ఇఫ్ యువర్ పెయిన్ సబ్సైడ్స్, సర్జరీ అవసరం లేదు. కొంతమందికి పెయిన్ తగ్గదు, మనం ఏం ట్రై చేసినా, మెడిసిన్స్ ట్రై చేసినా, ఫిజియో ట్రై చేసినా పెయిన్ తగ్గదు. అట్లాంటి వాళ్ళకి మనం సర్జరీ ఆఫర్ చేయాలి, అవసరం పడుతుంది. సో ఇన్ షార్ట్ 3 types ఆఫ్ పేషెంట్. ఒకటి వేర్ 100% దే నీడ్ సర్జరీ, ఒకటి వేర్ వీ కెన్ మేనేజ్ విదౌట్ సర్జరీ. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ దే ఫాల్ ఇన్ ద థర్డ్ కేటగిరీ వేర్ ఇట్ ఈస్ ఇఫ్ మెడిసిన్ ఫెయిల్స్, ఇఫ్ ఫిజియో ఫెయిల్స్, అప్పుడు మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.